వెల్కమ్ టు హిందీ టైం. ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. ఓకేనా, స్టార్ట్ చేద్దామా. అతను ఎవరు, ఇన్ హిందీ వహ కౌన్ హై. అతను అంటే హిందీలో వహ, ఎవరు అంటే కౌన్. అతను ఎవరు, ఇన్ హిందీ వహ కౌన్ హై. మనం మాట్లాడేటప్పుడు కొత్త వ్యక్తి ఎవరైనా కనపడితే మనం అడుగుతాం అతను ఎవరు అని అడుగుతాం కదా, దాన్ని హిందీలో వహ్ కౌన్ హై అంటాం. ఇన్ ఇంగ్లీష్ హూ ఇస్ హీ. అతను రమేష్, ఇన్ హిందీ వహ్ రమేష్ హై. అతను రమేష్ అని మనం చెప్తాం. అతను రమేష్, ఇన్ హిందీ వహ్ రమేష్ హై. ఇన్ ఇంగ్లీష్ హీ ఇస్ రమేష్. అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు. మనం మాట్లాడేటప్పుడు కొత్త వ్యక్తి కనబడితే అడుగుతాం అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటాం కదా. అలా అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు. ఇన్ హిందీ వహ్ యహా క్యూ ఆయా. అతను అంటే వహ, ఇక్కడికి అంటే యహా, ఎందుకు అంటే క్యూ, వచ్చాడు అంటే ఆయా. అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు. ఇన్ హిందీ వహ్ యహా క్యూ ఆయా. ఇన్ ఇంగ్లీష్ వై డిడ్ హీ కమ్ హియర్. అతను ఉద్యోగం కోసం ఇక్కడకు వచ్చాడు. ఇన్ హిందీ వహ నౌకరీ కే లియే యహా ఆయా. అతను అంటే వహ, ఉద్యోగం కోసం అంటే నౌకరీ కే లియే. ఉద్యోగం అంటే హిందీలో నౌకరీ అంటారు. కోసం అంటే కే లియే. ఇక్కడకు అంటే యహా, వచ్చాడు అంటే ఆయా. అతను ఉద్యోగం కోసం ఇక్కడకు వచ్చాడు. ఇన్ హిందీ వహ నౌకరీ కే లియే యహా ఆయా. ఇన్ ఇంగ్లీష్ హీ కేమ్ హియర్ ఫర్ ఏ జాబ్. ఏ ఉద్యోగం. ఇన్ హిందీ కౌన్ సీ నౌకరీ. ఏ అంటే కౌన్ సీ, ఉద్యోగం అంటే నౌకరీ. ఏ ఉద్యోగం. ఇన్ హిందీ కౌన్ సీ నౌకరీ. ఇన్ ఇంగ్లీష్ విచ్ జాబ్. ప్రభుత్వ ఉద్యోగం. ఇన్ హిందీ సర్కారీ నౌకరీ. ప్రభుత్వం అంటే హిందీలో సర్కార్ అంటారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే సర్కారీ నౌకరీ. ప్రభుత్వ ఉద్యోగం. ఇన్ హిందీ సర్కారీ నౌకరీ. ఇన్ ఇంగ్లీష్ గవర్నమెంట్ జాబ్. అతను ఎక్కడి నుంచి వచ్చాడు. ఇన్ హిందీ వహ కహా సే ఆయా. అతను అంటే వహ, ఎక్కడి నుంచి అంటే కహా సే, వచ్చాడు అంటే ఆయా. అతను ఎక్కడి నుంచి వచ్చాడు. ఇన్ హిందీ వహ కహా సే ఆయా. ఇన్ ఇంగ్లీష్ వేర్ డిడ్ హీ కమ్ ఫ్రమ్. అతను వరంగల్ నుండి వచ్చాడు. ఇన్ హిందీ వహ వరంగల్ సే ఆయా. అతను అంటే వహ, నుండి అంటే సే, వచ్చాడు అంటే ఆయా. అతను వరంగల్ నుండి వచ్చాడు. ఇన్ హిందీ వహ వరంగల్ సే ఆయా. ఇన్ ఇంగ్లీష్ హీ కేమ్ ఫ్రమ్ వరంగల్. అతను ఎలాంటి మనిషి. మనం కొత్త వ్యక్తిని చూసినప్పుడు అంటాం అతను ఎలాంటి మనిషి అని. అతను ఎలాంటి మనిషి. ఇన్ హిందీ వహ కైసా ఆద్మీ హై. అతను అంటే వహ, ఎలాంటి అంటే కైసా, మనిషి అంటే ఆద్మీ. మనం జాబ్ ఇచ్చేటప్పుడు వేరే వాళ్ళని అడుగుతాం అతను ఎలాంటి మనిషి, మంచోడేనా కాదా అని. అలా అతను ఎలాంటి మనిషి. ఇన్ హిందీ వహ కైసా ఆద్మీ హై. ఇన్ ఇంగ్లీష్ వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హీ. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాలిడేస్ ఉన్నాయి కాబట్టి స్పోకెన్ హిందీ వెరీ వెరీ ఇంపార్టెంట్, నేర్చుకోండి. ఓకేనా, చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.